జ్యూస్ ఫ్యాక్టరీకి లోడ్ తీసుకొచ్చారా? అవును తీసుకొచ్చాము. ఎన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు. టోకెన్ వచ్చిందా ఇప్పటికైనా? ఆ టోకెన్ వచ్చింది. ఎప్పటికి వెళ్తున్నారు లోపలికి? ఈరోజు ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఈవినింగ్ వెళ్ళొచ్చు. ఆ. ఇంకా నమ్మకం లేదు. టోకెన్ ఇచ్చారు, పిలుస్తూ ఉన్నారు, సీరియల్లో ఉంది బండ్లు. ఓకే. ఈరోజు వెళ్ళొచ్చు, నైట్కి అన్లోడ్ అయిపోవచ్చు. ఆ. ఎంత అంటున్నారు రేటు? రేట్ అయితే తెలియట్లా, 5 రూపీస్ అంటూ ఉన్నారు. 5 రూపాయలు. ఫస్ట్ అయితే 7 అన్నారు, మళ్ళీ 2 days 6 రూపీస్ ఉండింది, మళ్ళీ 5 రూపీస్ అని డిక్లేర్ చేస్తున్నారు. గవర్నమెంట్ 4 రూపీస్ అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు కొంటారు, మేము 4 రూపాయలు ఇస్తాం, మొత్తంగా 12 రూపాయలు అని చెప్తున్నారు. అవి చెప్పారు ఫస్ట్ స్టార్టింగ్లో, మినిస్టర్ వచ్చి చెప్పాడంట, టీవీలో అనౌన్స్మెంట్ అయింది, అన్నీ అయింది. ఇక్కడ ఫ్యాక్టరీకి వస్తే 6 రూపీస్ చేస్తున్నారు. మీరు ఎంత రేటుకి కొనొచ్చు అని వచ్చారు ఇక్కడికి? మేము ఇక్కడ 12 రూపీస్ కొంటారనే వచ్చాము. టోటల్గా ఎంత కొంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు కొంటున్నది వాళ్ళు 6 రూపీస్, ఇది ఒక 4 అంటే 10, నేను 10 రూపాయలు అవుద్ది. ఈరోజు 5 కాబట్టి 9 రూపీస్ వస్తుంది. 5 రూపీస్ ఉన్నదానికంటే ఇంకా కోతలు పడతాయి. కోతలు పడతానే ఉంది, కోతలు పడకుండా ఏముంది, కోతలు పడుతూనే ఉన్నాయి. అడగట్లేదు మీరు, గవర్నమెంట్ వాళ్ళు ఏమో అలా చెప్తున్నారు, మీరేంటి? ఎవరిని అడిగేది? ఇక్కడ అడిగే వాళ్ళు, రెస్పాన్స్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? గవర్నమెంట్ ఏం చెప్పింది, కలెక్టర్ గారు వస్తూ ఉన్నారు, పోతున్నారు, చూస్తున్నారు, చెకప్ చేసి రైతులకు సీరియల్లో పెట్టి ఇవ్వమని కలెక్టర్ కూడా చెప్తున్నాడు. రేట్లు ఫిక్స్ చేసేది వాళ్ళు కదా ఫ్యాక్టరీ వాళ్ళు. ఏమి ఏ రేట్ అని రైతు ఏమైపోతుంది, తోటలో రాలిపోయి ఇదైపోతుంది కదా, ఏదో ఒక రేటుకి తెచ్చి తోయాలని దించేసి వెళ్ళిపోవాలి, తోపుల్లో లేకుండా తెస్తున్నారు. ఇంకేం చేయాలి? కలెక్టర్ గారు అధికారులు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత కొంటున్నామని చెప్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం చెప్తున్నారు, వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఏం చెప్పారో మనకైతే తెలియదు కదా, డీటెయిల్ తెలియదు కదా, మనకైతే ఏం చెప్పలే. మొన్న అయితే 5 రూపీస్ అని డిక్లేర్ చేసినారు మొన్న నుంచి. అంత మళ్ళీ ఎవరు రేట్లు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? ట్రాక్టర్ వాళ్ళు కూడా వచ్చింది అన్లోడ్ అయినా చేసేద్దామని ఉద్దేశం. రైతులు అయితే అదే ఉండేది, అతను తోపులో మొత్తం రాలుతుంది. ఇంక ఈ వర్షం అనేది పడింది అనుకో, ఒక కాయ బయట తీసుకున్నాను కాదు, టోటల్ రాలిపోతుంది, తోపుల్లోనే పురుగులు పడిపోతుంది. ఏం చేయాలి? 5 రూపాయలు కొంటున్నారంటే టన్నుకి ఎంత పడుతుందండి? టన్నుకి 5000 పడుతుంది, 5000 పడుతుంది. టన్ను కోత కొయ్యాలంటే ఎంత పడుతుంది? ఒక ట్రాక్టర్ 5 టన్ను కొంటే 3500 అవుద్ది. తీసుకురావడం ఖర్చులు, లోడింగ్ ఇది ఒక 2,2,40 ఖర్చు అవుద్ది. ట్రాక్టర్ బాడుగులు అవి ఇవి ఒక 2,40 అవుద్ది. 6-7 ఖర్చు వస్తుంది ఒక ట్రాక్టర్. సరిపోయింది. ఇంకా సరిపోయింది, అదే 10,000 మిగులుతుంది అంతే. అన్ని ఖర్చులు పోయి వాళ్ళకి కొట్టిన మందులు ఖర్చు అవి అంతా పక్కకు వస్తే కూడా ఇక్కడికి వచ్చి 4 రోజులు ఉండి, ఇంకా 4 రోజులు ఉండి దానికి డ్రైవర్లకు భోజనాలు ఇవి ఖర్చులు ఉండాలి మస్తుగా. రైతులు ఏమంటున్నారు, ఎందుకు ఇంత డౌన్ అయిపోయింది రేటు అని అంటే ఏం చెప్తున్నారు? రైతులకు ఏం అర్థం అవుతుంది? ఏం డౌన్ అంటే వాళ్ళు అడిగితే అంటే మాకు చూసి పోలేదని వాళ్ళు అంటారు. అది రైతులు తెలియదు కదా, ఫ్యాక్టరీలో చూసి పోతా ఉందా లేదనేది రైతులు తెలియదు కదా. గతంలో ఎలా ఉండేది? గతంలో బాగానే ఉన్నాయి. 5 ఏళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకొని వస్తుంటే 30 రూపాయలు పోయి ఉండదు, 70 రూపాయలు పోయి ఉండదు, ఒక 1 year 70 రూపీస్ పోయి ఉండదు. పోయిన సంవత్సరం స్టార్టింగ్లో 30 రూపీస్ అమ్మింది టన్ను, 30,000. వాళ్ళ పార్టీకి వాళ్ళు వస్తుంటే మ్యాక్సిమం అంటే పోయిన సంవత్సరం అయితే ఒక 12 గంటల నుంచి 24 hours లోపల 1 day మ్యాక్సిమం అంటే కూడా అన్లోడ్ వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ డ్రైవర్ వచ్చినా, ఓనర్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా. ఇంత ప్రాబ్లం అంటే ఇన్ని ఏళ్ళు ఎప్పుడు చూడలేదు మేము ఇంతవరకు. మేము ఇప్పుడు వస్తూ ఉండగా కెమెరా వీడియో తీసాం, దాదాపు 1-2 కిలోమీటర్లు బాగా ఉన్నాయి. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టింది? లాస్ట్ వాళ్ళు కూడా 3 days పడుతుంది. వాళ్ళు ఇంకా టోకెన్ ఇష్యూ చేయలే. ఇప్పుడు ఆల్రెడీ 2-3 days ముందు టోకెన్ ఇష్యూ చేసినది 250 ఏమో ఉన్నాయి. దాంతో ఇప్పుడు 150 దాకా పోయి ఉంటాయి. ఇంకా 150 బ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళు 150 ఈరోజు రేపు తోలిన తర్వాత వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడు రేపు ఇష్యూ చేస్తారేమో. రేపు ఇష్యూ చేస్తే వాళ్ళకి 2 days 3 days పడుతుంది వాళ్ళకి లోపలికి పోయేదని. మ్యాక్సిమం అంటే 3 days పక్కా. కొంతమంది రైతులు పొలాల్లోనే ఉంచేస్తున్నారంట పంట, నిజమేనా? ఉన్నాయి, కొందరు వదిలేస్తున్నారు. ఏం చేయాలి? చెట్లు లేకుండా కోసి కింద వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక 2 టన్నులు ఉన్నవాడు ఉంటాడు, వాడు 2 టన్నులు వచ్చి 4 రోజులు కూర్చొని ట్రాక్టర్కి బాడీకి ఇచ్చి వాడికి ఆ డబ్బులు కూడా చాలవు కదా, వాడు ఏం చేయాలా? 2 టన్నులు బయట ఎవడు ఇంతకుముందు అయితే ర్యాంపులు బంట వాడేదో ఒక రేటుకి అమ్మేసి 2 టన్నులు ఆటోలో బస్సుకు అమ్ముకుంటున్నాడు. ఇక ఆటో తేనే కాదు, ఇంకేం చేయాలి? చెట్లు లేకుండా కోసాడు బారే. చెట్టు ఉంటే చెట్టు దెబ్బతి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కూడా పంట రాదు. అందువల్ల చెట్లు కాపు లేకుండా కోసి పక్కకు దోసేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉండాలి ఎక్స్ట్రా ఖర్చు. కొయ్యిపెట్టి ఇంకేం చేస్తారు? వాళ్ళు సొంతమే కూడా ఎవడో ఒకడు తోపులో తీసుకొచ్చి పక్కన పారేసి ఇంకేం చేయలేరు కదా. అది పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయి. మామిడి రైతులు దారుణం అంటే ఇన్ని ఏళ్ళు మేము చూడలేదు. ఈ మార పట్టించుకోవట్లేదు. 15 సంవత్సరాల నుంచి తోలుతున్నాను, మాకు తోపులు ఉన్నాయి. ఈ 15 ఏళ్ళ నుంచి మేము చూడలేదు ఇంత దారుణంగా. 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు మేము తోలుతున్నాం. మా తోపులు మేము పెట్టి దగ్గర 25 years పైన ఉంటుంది మా చెట్లంతా. దగ్గర 3 years నుంచి కాపు వస్తుంది. 3 years నుంచి అప్పటి నుంచి తోలుతూనే ఉన్నాం. మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట? నాది 7 ఎకరాలు ఉన్నాయి పంట. లాభం ఎంత వచ్చింది ఇప్పుడు? ఇంకా వస్తే అసలు గవర్నమెంట్ డబ్బు వస్తే కదా ఎంత లాభం వచ్చింది అని చెప్పేదానికి. ఇప్పుడు గవర్నమెంట్ 4 రూపాయలు వేస్తాను, అది పడితే కదా తెలిసేది. పడినప్పుడు నేను ఎంత లాభం వచ్చిందని చెప్పేది. వాడు ఇచ్చి 5 రూపాయలు ఇచ్చినట్టుగా దానికి కూడా చాలు. అప్పుడు మేము 10,000 అప్పు చేసి పెట్టాలి.
అది వచ్చిందంటే ఆ రూపాయి 5 రూపాయలు మిగులుతుందేమో, లేదంటే ఇంకో 10,000 మన చేతి నుంచి వేయాలి. ఎప్పటికి వచ్చింది అనుకుంటున్నారు ఆ డబ్బులు? చెప్పలేము. చెప్పలేం. మ్యాక్సిమం 2 months అవుతుందేమో పక్కా. 2 నెలల నుంచి 3 నెలలు కూడా అవ్వచ్చు. మామిడి రైతులు మటుకు చాలా నష్టపోయారు. చాలా కొద్ది కాదు, ఈ దెబ్బ అనేది వాళ్ళు కనీసం 5 years పడుతుంది నేను కోలుకోవాలంటే. 70,000 అయింది నాకు మందు కొట్టేదానికి. ఓన్ ట్రాక్టర్ ఉన్నాయి, కొనుక్కొచ్చి కొట్టిందని కొట్టినోడికి 70,000 అయింది 7 ఎకరాలకి. దున్నిన సొంత ట్రాక్టర్ అయితే కూడా కనీసం 15,000 నుంచి 20,000 పెట్టుంటాం. డీజిల్ ఖర్చు, రోటాటర్ బ్లేడ్లు ఖర్చులు, ఎరువు దొల్లడం, దాని చెట్ల దగ్గర కలబెట్టడం, ఈ ఖర్చులంతా లెక్కేస్తే కనీసం 10,000 కూడా మిగలదు ఈ సంవత్సరం.